హాయ్! హలో అండి. వెల్కమ్ టు సునంద కలెక్షన్స్ అండి. మీరెవరైనా శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అండి? శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకోని మీరు సూరత్ అయితే వెళ్దాం అనుకుంటున్నారా? సూరత్ అయితే వెళ్దాం అనుకుంటే గనక నేను చెప్పేదైతే ఒక్కసారి వినండి. అప్పుడైతే మీకు సూరత్ వెళ్ళాలన్నా, చేయాలన్నా మనకి డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడి నుంచి మనమైతే సూరత్ టికెట్స్ అయితే బుక్స్ చేసేసుకుంటాం కదండీ! టికెట్ బుక్ చేసినాక ఇక్కడి నుంచి అయితే మనకు సూరత్ అయితే దగ్గర దగ్గర 2 డేస్ అయితే పడుతుందండి. 2 డేస్ జర్నీ పడుతుంది. మనం అక్కడ సండేసు అక్కడ సూరత్ అయితే ఉండదండి. సండే అయితే సూరత్ అయితే హాలిడే అయితే ఉంటుంది. కాబట్టి మనం ఫ్రైడే గానీ, థర్స్‌డే గానీ వెళ్తే గనక మనకు బావుంటుంది. సండే గనక సాటర్‌డే అనుకోండి, సాటర్‌డే ఉంటుంది. సాటర్‌డే మనకు జర్నీ ఒక రోజైతే సరిపోతుంది. తర్వాత సండే ఉంటాం గదా! సండే ఏమో హాలిడే ఉంటది కాబట్టి మనం ఎక్కువ డేస్ స్టేయింగ్‌కి అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం సూరత్ ఎళ్ళాలనుకుంటే గనక బడ్జెట్ 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉంటే గనకైతే మనం ఈజీగా అయితే సూరత్ అయితే వెళ్ళిపోవచ్చండి. సూరత్ అయితే మనమైతే ఈజీగా వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం సూరత్ వెళ్ళాలి అనుకుంటే మనతో పాటు మనం ఒక్కళ్ళమే కాదు గదండీ! ఇంకెవరైనా తీసుకెళ్తాం గదా! వాళ్ళలో హిందీ వచ్చే వాళ్ళనైతే కంపల్సరీగా వచ్చి తీసుకెళ్ళాలండి. మనకు వచ్చి రాని హిందీ ఉంటది కదా! వచ్చి రాని హిందీ అయితే మనం ఏం మాట్లాడుతున్నాము, వాళ్ళేం అడుగుతున్నారు, మనమేం చెప్తున్నాం అనే విషయం అయితే మనకైతే అసలేం తెలీదండి. కాబట్టి మనం హిందీ పర్ఫెక్ట్‌గా వినటం కాదండి, మాట్లాడటం కూడా రావాలండి. జస్ట్ హిందీ కొంతమందైతే విని అర్థం చేసుకుంటారండి. మాట్లాడటం చేత కాదు. కొంతమందికైతే మాట్లాడటం కూడా బాగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళనైతే మీ దగ్గర వెంట పెట్టుకొనైతే తీసుకెళ్ళండి. ఒకళ్ళైతే వెళ్ళకుండా ఇద్దరు, ముగ్గురైతే వెళ్ళండి. వెళ్తే ఒక హోటల్ మనం సూరత్ దిగుతాం గదా! సూరత్ 2 డేస్ జర్నీ అయిపోయినాక మనం సూరత్ అయితే దిగుతాము. సూరత్ అయితే దిగినాక మన రైల్వే స్టేషన్ ఒస్తుంది. ఆ రైల్వే స్టేషన్ అయితే మనకి మెయిన్ రోడ్‌లో అయితేనే ఉంటుందండి. సూరత్ నుంచి వాకబుల్ రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటదండి మనకి. సూరత్ హోల్‌సేల్ మార్కెట్‌కైతే శారీస్ హోల్‌సేల్ మార్కెట్‌కైతే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటది మనకి. సూరత్ మార్కెట్ నుంచి దిగుతాం గదండీ! ట్రైన్ దిగంగానే అక్కడైతే మనకి బ్రోకర్స్ అయితే రెడీగా ఉంటారండి. మనమైతే కొద్దిగా అమాయకంగా గనిపించినా, కొద్దిగా బెరుకుగా గనిపించినా, కొద్దిగా ఏదైనా తేడాగా గనిపించినా వెంటనే బెల్లం చుట్టూతూ ఈగల్లాగా ముసిరేస్తారండి అక్కడ. ముసిరేసేసి మనకైతే వేరేవి ఉంటాయి కదండీ! పాడైపోయినవి, పనికిరానివి అలాంటి షాపులైతే మనకు చూపిస్తారండి. కాబట్టి మనం ఒక్కసారి ఏజెంట్స్ దగ్గరైతే మనం జాగ్రత్తగా ఉండాలండి. మనం సూరత్ స్టేషన్ దిగంగానే అక్కడ ఏజెంట్స్ అయితే రెడీగా అయితే ఉంటారండి. ఎవరైతే అక్కడ సూరత్ దిగారు అనంటే అసలు మనందులో మన ఫేసుల్లో అయితే ఫస్ట్ మనం తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు ఫేస్ బెరుకుగా అలా ఉంటది కదండీ! అలాంటి వాళ్ళనైతే చూసి వెంటనే ఆళ్ళు కనిపెట్టేసేసి ఏజెంట్లు అయితే షాప్స్‌కైతే తీసుకెళ్తారండి. అలా కాకుండా మీరు ఎవ్వరిని మాట్లాడొద్దు. ఎక్కడ మాట్లాడొద్దు. డైరెక్ట్‌గా సూరత్ రైల్వే స్టేషన్ దిగుతారు కదా! రైల్వే స్టేషన్ దిగినాక వాకబుల్ డిస్టెన్స్ అండి. ఒక 10 మినిట్స్‌లో అయితే మనం వాకబుల్ డిస్టెన్స్ అయితే వచ్చేస్తది. వచ్చేసేసినాక అక్కడ మనకి కొద్దిగా ముందుకొస్తే అక్కడ ఆటోస్ అయితే ఉంటాయండి. ఆటోస్ అయితే ఉంటాయి కదా! ఆటోస్ మనం ఎక్కుతాము. ఆటోస్ ఎక్కినాక సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్ అంటే వాళ్ళు తీసుకెళ్తారండి. సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్ అంటే సూరత్‌లో 2, 3 మార్కెట్ ఉందండి. సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్ అనేది పెద్దదండి. అక్కడికైతే వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడికైతే మనం సూరత్ మార్కెట్ వెళ్ళి దిగినాకైతే అక్కడ ఈలోపైతే మనకి లాడ్జింగ్స్ ఈ దారిలోనే మనకి స్టే చేయటానికి అక్కడ రూమ్స్ అవి ఉంటాయండి. అవి వాటిల్లో ఏదో ఒక రూమ్స్ ఏదో ఒక హోటల్ ఉంటాయి కదా! అక్కడ దగ్గరలో ఉన్న హోటల్స్ అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడైతే వెళ్ళిందండి సూరత్. తను చెప్పిందండి ఓంకార్ హోటలో ఏదో సంథింగ్ ఉంటే అక్కడ బావుంటాయి అని. అక్కడైతే దిగి మనం స్టే అయితే చేయొచ్చండి. స్టే చేసినాక మనం జస్ట్ వెంటనే వెళ్ళిపోం కాబట్టి కొద్దిగా మనం అక్కడ సూరత్ దిగినాక ఇన్ని డేస్ జర్నీ చేస్తాం కాబట్టి మనం కొద్దిగా జస్ట్ అలా దిగి స్టే చేసినాక ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే సూరత్ టెక్స్టైల్ మార్కెట్‌కి అయితే వెళ్ళొచ్చండి. సూరత్ టెక్స్టైల్ మార్కెట్‌కెళ్ళే ముందు అయితే మనకైతే ఒక ఏజెంట్ అయితే కావాలండి. ఒక ఏజెంట్ ఎలా కావాలి అంటే మనం ఏజెంట్‌ని ఎలా అయితే సంపాదించాలి అనంటే, అక్కడ ఏజెంట్‌లకి సెపరేట్‌గా ఒక ఇది ఉంటదంటండి. మనకి సెపరేట్‌గా ఏజెంట్ అలాట్ చేస్తారంట. అక్కడికి రైల్వే స్టేషన్ దిగినాక అక్కడికి దగ్గరలో అయితే ఉంటదంటండి. అది కనుక్కుంటే ఎవరైనా తీసుకెళ్తారండి. తీసుకెళ్ళినాక సూరత్ టెక్స్‌టైల్ అక్కడ మనం వెళ్తాం గదా! అక్కడ ఏజెంట్‌ని కనుక్కున్నాక ఏజెంట్ ద్వారా మనమైతే వెళ్తే కొద్దిగా అయితే బెటర్ అంటండి. ఏజెంట్ ద్వారా కాకుండా అయితే మనకైతే సరుకైతే తీసుకోవచ్చు గానీ, అది మళ్ళీ డ్యామేజ్ సరుకొస్తుందో, ఎలా సరుకొస్తుందో, ఏమొస్తుందో తెలీదు గాబట్టి,
మనం ఒక ఏజెంట్ నమ్ముకొని వెళ్తాం కాబట్టి ఆ ఏజెంట్కి ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఉంటుందండి. 10%, 5% మా పర్సంటేజ్ని బట్టి ఉంటుందండి. మనం అంతా ఎంత అమౌంట్ అని చెప్పినాక మనం ఎంత అమౌంట్లో పర్చేజ్ ఇప్పుడు 1.5 lakh అనుకోండి. 1.5 lakh అనుకుంటే ఇప్పుడు మనకి ఏజెంట్కి వచ్చేసరికి ఒక 5,000, 10,000 అలా వర్తబుల్ అవుతుందండి. దానిలో మనం ఏజెంట్ని తీసుకొని మనమైతే మంచి ఏజెంట్స్ తీసుకొని వాళ్ళైతే 4-5 చోట్ల తిప్పుతారండి. 4-5 చోట్ల ఓకే కాకుండా మనం చోట్ల తిరిగి ఎక్కడైతే బాగుంటాయో చూసి అది ఒక్క రోజులో అయిపోయేదైతే కాదండి. మనం ఇంత మనీ పెట్టుబడి పెట్టి ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కాదు. ఒక 2 days కష్టం అయితే అయింది. ఒక 2 days అక్కడ స్టే చేసి మనం ఎక్కడ ఏది ఎలా ఉంటది, ఎక్కడ ఏ సరుకు ఉంటదని టెస్ట్ చేసుకొని ఎక్కడ ఏ సరుకు ఉంటుందో తెలుసుకొని మనం అయితే వెళ్ళాలండి. మన తెలుగు వాళ్ళకైతే సెపరేట్‌గా, సౌత్ వాళ్ళకైతే సెపరేటు ఒక షాప్స్ ఉంటాయండి. నార్త్ వాళ్ళకైతే సెపరేట్ షాప్స్ ఉంటాయండి. మనం ఎటువైపు నుంచి వచ్చాం కాబట్టి ఆ ఐటెమ్స్ అయితే అక్కడ దగ్గరలో ఉంటాయి. 2 మిక్స్ అయిన చోట్ల కూడా ఉంటాయి. కానీ సెపరేట్‌గా సౌత్‌కి ఒక సైడు, నార్త్‌కి ఒక షాప్స్ అయితే ఉంటాయండి. మనం వాటిల్లో ఏదో ఒకటి చూజ్ చేసుకొని వాటిల్లో అయితే పర్చేజ్ చేసేసుకోవచ్చండి. పర్చేజ్ చేసేసుకొని అంతా అయిపోయి మనం పర్చేజ్ చేసుకోవటానికి ముందే మనం ఒక్కసారి ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసి మనం ఆన్‌లైన్‌లో అయితే ఏమైతే ట్రెండింగ్ ఉన్నాయో, ఏం ట్రెండింగ్ లేవో అని ఒక్కసారి మనం తెలుసుకుంటేనండి అక్కడ వాళ్ళు పాత సరుకు చూపిస్తున్నారో, కొత్త సరుకు చూపిస్తున్నారో తెలుస్తుంది కాబట్టి మనం అయితే సెలక్షన్ చేసుకోవచ్చండి. సెలక్షన్ చేసుకొనైతే మనం అక్కడి నుంచైతే సరుకొస్తుందండి. అక్కడి నుంచైతే సరుకు ప్లస్ అక్కడ సరుకు వేయాలంటే కంపల్సరీ జీఎస్టీ అయితే ఉండాలండి. జీఎస్టీ ప్లస్ పాన్ ఉండాలండి. ఆ 2 అయితే మనకైతే అక్కడి నుంచైతే కొరియర్ అయితే పంపిస్తారండి. కొరియర్‌కి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. చార్జెస్ ఇంతని తీసుకుంటారు. నాకు తెలిసి ఒక 1,500 అలా తీసుకుంటారంటండి కొరియర్స్‌కైతే. తీసుకొని మన ఇంటికైతే వస్తదండి సరుకు. అక్కడి నుంచి మనకైతే సూరత్ నుంచి వేసిన రోజు నుంచి ఒక 2 or 3 డేస్ అయితే మనకు సరుకొచ్చేసరికి టైం పడుతుందండి. 3, 4 డేస్ అయితే టైం పడతది. మనకి సరుకొచ్చినాక మనం చూసుకొని హ్యాపీగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసేసుకొని హ్యాపీగా సేల్స్ అయితే చేసేసుకోవచ్చండి. మీకు ఇది అయితే యూజ్ అవుతుందని నేను అయితే వీడియో అయితే చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్ అయితే స్ట్రగుల్ అయిందంటండి. ఇవన్నీ ఏమీ తెలియక మనం సూరత్ వెళ్ళిపోతాం. వీడియోలో చూపించిన ప్రకారం చాలా ఈజీగా ఉంటది. చాలా ఇదిగా ఉంటదని వెళ్ళిపోతాం కాబట్టి ఏం ఐడియా లేకుండా వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. మా ఫ్రెండ్ లాగా ఇబ్బంది పడతారు అని నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ వీడియో అయితే మీకు ఎవరైనా యూజ్‌ఫుల్ అని అనిపిస్తే మీకోసం అయితే తెస్తున్నానండి. నా ద్వారా ఒకళ్ళు అయినా అలా ఇబ్బంది పడకుండా రూట్ తెలుసుకొని వెళ్తారనేది ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.